హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ నూడిల్స్ అండి. చాలా టేస్టీగా ఉండే ఎగ్ నూడిల్స్ అనమాట. ఇది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు ఈ రెసిపీని. అండ్ అలాగే దీన్ని మనం చక్కగా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు అనమాట. బ్రేక్ఫాస్ట్గానే తీసుకోవచ్చు. అండ్ అలాగే ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా చక్కగా దీన్ని మనం ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మన చక్కగా ఈజీగా కూడా చేసుకోగలం దీన్ని. సో ఇంకా ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక 1.5 గరిటె ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ క్యారెట్ సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్నాను అనమాట. సో ఇంకా ఈ క్యారెట్ ముక్కలు వేసుకొని ఇంకా అలాగే క్యాప్సికమ్ కూడా కట్ చేసుకున్నాను. సో ఈ క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని ఇలాగ ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకున్నాను. సో ఇంకా ఆనియన్ అండ్ అలాగే చిల్లీ కూడా సన్నగా తరిగిన చిల్లీ కూడా వేసుకొని ఒకసారి అలాగా కలిపేసుకోవాలి. సో అది ఎలాగ ఫ్రై అవుతున్నప్పుడు ఇంకా నేను ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇంకా టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒకసారి మొత్తం ఇలాగ కలిపేసుకోవాలి. తర్వాత ఇంకా రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ నేను సాల్ట్ కొంచెం వేసుకున్నాను అండ్ అలాగే కొంచెం పసుపు అండ్ అలాగే కొంచెం కారం కూడా వేసుకున్నాను. ఇంక ఇలాగా ఫ్రై అవనివ్వాలి. ఒక 2 మినిట్స్ అలాగా ఫ్రై అవుతున్నప్పుడు అవనివ్వాలి. తర్వాత ఇంకా నేను దీంట్లోకి కొంచెం సోయా సాస్ వేసాను అనమాట. ఇది ఆప్షనల్ మాత్రమే. సో ఇంకా సోయా సాస్ వేసి ఒకసారి ఇలాగ కలిపేసుకున్నాను. దీనిలోకి ఇప్పుడు ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. సో ఇంకా అలాగా వాటర్ అనేవి బాయిల్ అవుతున్నప్పుడు ఇప్పుడు నూడిల్స్ ఇలాగా చక్కగా బ్రేక్ చేసేసి వీటిని సగానికి తుంపేసి ఇలాగా వేసుకున్నాను. ఇలాగా తుంపటం వల్ల మంచిగా కుక్ అవుతాయి అన్నమాట. సో ఇంకా దానిలోకి నేను ఇప్పి మసాలా నూడిల్స్ ఉంటాయి కదా, సో ఇంకా అది నూడిల్స్ మసాలా ఉంటుంది కదా, సో ఇంకా మసాలా అనేది వేస్తున్నాను. ఇలాగ ఒక 2 ప్యాకెట్స్ వేసాను. వేసిన తర్వాత జస్ట్ అలాగ ఒక 1 మినిట్ అలాగ లిడ్ పెట్టేసుకొని ఉంచేసుకోవాలి. తర్వాత ఒక 1 మినిట్ అయిపోయిన తర్వాత ఇంకా లిడ్ తీసేసుకొని ఒకసారి ఇలాగ మొత్తం ఒకసారి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. జస్ట్ ఇలాగ వీటిని నూడిల్స్ని ఇలాగ టర్న్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ, చాలా బాగుంటుంది. చక్కగా ఇలాగా మొత్తం కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ అలాగా కుక్ అవ్వనివ్వాలి. సో తర్వాత ఇంకా ఎగ్స్ అనేవి వేస్తున్నాను దీనిలో. చూసారా, ఇప్పుడు మంచిగా కలర్ఫుల్గా మన ఎగ్ నూడిల్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇంకా ఇప్పుడు వీటిని ఇలాగా ఒక 1 మినిట్ అలాగా ఫ్రై అవ్వనివ్వాలి. లిడ్ పెట్టేసుకోవాలి ఇలాగా. సో 1 మినిట్ తర్వాత ఒకసారి లిడ్ తీసేసుకొని ఇలాగా ఆ మిడ్లో ఎగ్ అనేది ఏం టచ్ చేయకోకుండా ఓన్లీ ఇలాగా సైడ్స్ నూడిల్స్ ఉన్నాయి కదా, సో వాటిని ఒకసారి ఇలాగా మొత్తం కలిపేసుకోవాలి. సో ఇంకా ఒక 1 మినిట్ తర్వాత ఇంకా చూసారా మన ఎగ్ అనేది రెడీ అయిపోయింది. సో ఇంకా ఇప్పుడు మొత్తం ఇట్లా జస్ట్ ఆ సైడ్స్ అనేవి అలా కలుపుకొని చక్కగా మనం ఇంకా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే అనమాట. ఇంకా సో చూసారా, ఇలాగ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉండే ఎగ్ నూడిల్స్ అండి. చక్కగా ఇలాగా తీసుకొని తిన్నామనుకోండి, చాలా బాగుంటుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. తప్పకుండా ఇలాగ ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.